మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే. వెల్కమ్ టు ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ టీవీ నెట్వర్క్ సుమన్ టీవీ. నేను మీ యాంకర్ సౌమ్య. వేదంలా ఘోషించే గోదావరి నదీ తీరాన అమరధామంలా శోభిల్లే రాజమహేంద్రవరంలో ఎన్నో చారిత్రక కట్టడాలు ఉన్నాయి. సాంస్కృతిక పుట్టిల్లు. రాజరాజ నరేంద్రులు పరిపాలించినటువంటి ఈ రాజమహేంద్రవరంలో ఎన్నో పురాతన చారిత్రాత్మక దేవాలయాలు ఉన్నాయి. వాటిల్లో ఒకటి గోదావరి నదీ తీరమున కోటిలింగాల రేవులో ఉన్నటువంటి శ్రీ ఉమా కోటిలింగేశ్వర స్వామి క్షేత్రం. రాజమహేంద్రవరంలోనే అతి పురాతనమైనటువంటి శివాలయం ఈ కోటిలింగేశ్వర స్వామి క్షేత్రం. ఈ దేవాలయం యొక్క విశిష్టతలు తెలుసుకుందాం పదండి. ఓంకార మంత్ర సంయుక్తం నిత్యం ధ్యాయంత యోగినః కామదం మోక్షదం తస్మై ఓంకారాయ నమో నమః. నమస్తే దేవదేవేశ నమస్తే పరమేశ్వర నమస్తే వృషభారూఢానకారాయ నమో నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. పూర్వకాలంలో రాజమహేంద్రవరంలో ప్రధానమైనటువంటి దేవాలయం కోటిలింగేశ్వర స్వామి, భువనేశ్వరి సమేత కోటిలింగేశ్వర స్వామి. ఈ క్షేత్రానికి క్షేత్రపాలకుడుగా సీతారామచంద్రమూర్తి వారు ఉన్నారు. అయితే ఈ ఆలయం అఖండ గోదావరి ప్రాంతంలో నదీ పరివాహక ప్రాంతంలో ఉంది. ఈ యొక్క శివుడు విశేష ఫలితాన్ని ఇచ్చేటువంటి వాడు. అలాగే అమ్మవారు కూడా విశేష ఫలితాలు ఇస్తూ ఉంటుంది, భక్తుల కోరికలు తీరుస్తూ ఉంటుంది. అనేక మంది భక్తులు వాళ్ళ కోరికలు తీర్చుకోవడానికి దేవాలయానికి వచ్చి మొక్కుకొని ప్రదక్షిణ నమస్కార పూజలు అవన్నీ కూడా చేసుకుంటూ ఉంటారు. వాళ్ళన్నింటిలోనూ కూడా విజయం పొందుతున్నారు. అయితే ఈ కోట్లింగాలకి విశేషత ఏమిటంటే పిఠాపురంలో పీఠికాసుర పిఠాపురంలో ఉండేటువంటి శివాలయము, అలాగే ద్రాక్షారామంలో ఉండే శివాలయము, సామలకోటలో ఉండేటువంటి భీమేశ్వరుడు, అలాగే గులుపూడిలో ఉండేటువంటి సోమేశ్వరుడు, అలాగే పాలకుల్లో ఉండే క్షీరారామంగేశ్వర స్వామి ఆలయాలు ఇటువంటి ప్రసిద్ధి చెందినవో కోటిలింగాల క్షేత్రంలో ఉండేటువంటి కోటిలింగేశ్వరుడు కూడా అంతే ప్రాముఖ్యత కలిగినటువంటి వాడు. ఎందుకంటే నది జీవనది ముందుని దేవాలయం ఉండడం అనేటువంటిది చాలా అదృష్టం. నదిలో స్నాన సంధ్యావందనాది కార్యక్రమాలు నిర్వర్తించుకోవడానికి, అలాగే స్నానం పూర్తయిన తర్వాత స్వామివారి దర్శనం చేసుకోవడానికి, ఈ యొక్క శివుడిని పూజించుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈశ్వరుడు ఐశ్వర్యాన్ని ఇచ్చేటువంటి వాడు, భోగభాగ్యాన్ని ఇచ్చేటువంటి వాడు, సకల సంపదల్ని ఇచ్చేటువంటి వాడు. చెంబుడు నీళ్లు పోసి నమ్మకం అంతా కూడా చెప్పడానికి అవకాశం ఉంటే మొత్తం అన్ని పనులు కూడా పూర్తిగా చెప్పి నమ్మక పారాయణ చేయొచ్చు. అయితే అవకాశం లేకపోతే ఒక్క పనసైనా చెప్పి స్వామివారికి అభిషేకం చేస్తే ఎంతో సంతోషించిన వాడి భక్తుల కోరికలు తీరుస్తూ ఉంటాడు. అయితే మనకి అన్ని మాసాల్లో కల్లా శ్రేష్టమైనటువంటి కార్తీక మాసం. ఈ కార్తీక మాసంలో హరిహరులు అంటే విష్ణువు శివుడిని ఎవరైతే పూజిస్తారో ఆ భక్తుల కోరికలు నెరవేరుతూ ఉంటాయి. అలాగే ఈ కోటిలింగాల క్షేత్రంలో ఉన్నటువంటి శివాలయంలో ఈ కార్తీక మాసంగా విశేష పూజలు జరుగుతూ ఉంటాయి. ఇక్కడ లక్షపత్రి పూజలని, తర్వాత ఏంటంటే అభిషేకాలు, అమ్మవారికి విశేష పూజలు, అలాగే దేవస్థానం వారి ఆధ్వర్యంలో అమ్మవారి కుంకుమ పూజలు అవి కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి భక్తులందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకుని ఆ స్వామివారి యొక్క అమ్మవారి యొక్క కృపా కటాక్షములు పొందవలసిందిగా కోరుతున్నాం. ఓం తత్సతు. కార్తీక పురాణాల్లోనూ రచించబడి ఉన్నది. కాబట్టి ఈ యొక్క మాసంలో ఎవరైతే స్నానాలు అవి గావించి దీపారాధనలు చేస్తారో వాళ్ళకి సమస్త పాతకాలు కూడా తొలగిపోతాయని చెప్పేసి ఈ యొక్క మాసం యొక్క విశిష్టత. కాబట్టి మన ఉమా కోటిలింగేశ్వర స్వామి క్షేత్రంలో రోజు కూడా ఉదయకాలం అభిషేకాలు, సాయంకాల సమయంలో ధూప ప్రాకార సేవలు కూడా జరుగుతాయి. అదేవిధంగా భక్తులు సోమవారం నాడు విశిష్టంగా వచ్చి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటూ ఉంటారు. కాబట్టి ఈ యొక్క కార్తీక మాసం విశిష్టత ఏంటంటే స్నానం చేయడం, తర్వాత ఉపవాసం ఉండడం, ఈ మూడు కూడా ప్రక్రియలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ యొక్క క్రియల మూలంచి అందరికీ కూడా పాపాలు అన్నీ కూడా తొలగిపోయి పుణ్య ఫలితాలు దక్కుతాయి. కాబట్టి భక్తులందరూ కూడా ఈ యొక్క కార్తీక మాసం అది పవిత్రంగా చేస్తూ ఉంటారు. ఈ ఆలయ విశిష్టత ఏమిటంటే బ్రహ్మపురాణం ప్రకారం
కుమార సంభవం సమయంలో శివుడు కొంతమంది అసురులను సంహరిస్తారు. ఇలా సంహరించే సమయంలో శివుడి నుంచి కొన్ని శ్వేత బిందువులు చింది రాక్షసులపై పడి ఆ రాక్షసులే శంకర స్వరూప లింగాలుగా ఉద్భవిస్తారు. ఈ లింగాలను దేవతలు గోదావరి జన్మస్థలం అయినటువంటి నాసిక్ త్రయంబకం నుంచి ప్రతిష్ఠిస్తూ ఇక్కడికి వస్తారు. ఇక్కడికి రాగా ఒక లింగం తక్కువ అవుతుంది. అలాగా ఒక లింగం తక్కువైతే బ్రహ్మ విష్ణువులు వెళ్ళి కాశీ నుంచి ఒక లింగం తీసుకువచ్చి ఇక్కడ ప్రతిష్ఠిస్తారు. అందుకే ఆ ఒక లింగంతో ఇక్కడ కోటి లింగాలు పూర్తవుతాయి కనుక కోటిలింగేశ్వర స్వామిగా ఈ దేవాలయం ప్రసిద్ధి చెందింది. అలాగే ఈ స్వామి కోటిలింగేశ్వర స్వామిగా ఇక్కడ ప్రసిద్ధి చెందారు. రావణాసురుడు ఏకకాలంలో ఈ కోటిలింగాలకు అర్చన చేసినట్లు పురాణంలో పేర్కొనబడింది. హరహర మహాదేవ శంభో శంకర. ఈ రాజమండ్రి మహానగరంలో గోదావరి తీరాన్ని ఉన్నటువంటి ఈ ఉమాకోటిలింగేశ్వర స్వామి వారి దేవస్థానం చాలా ప్రాముఖ్యత కలిగింది. ఇది ఒక క్షేత్రం. ఇందులో క్షేత్రపాలకుడు రాముల వారు, సుబ్రహ్మణ్య స్వామి, గురుగుహ సుబ్రహ్మణ్య స్వామి గుడి ఉందండి లోపల. నెక్స్ట్ కాలభైరవుడు, నవగ్రహాలు, వీరభద్ర స్వామి, రీసెంట్గా దక్షిణామూర్తిని పెట్టారండి. ఈ గుడిలోని కాశీతో సమానం అండి ఇది. ఎందుకంటే కుమార సంభవం జరిగినప్పుడు శివుడు రాక్షసులను సంహరించారు. 1000 మందిగా పడ్డారండి. అందులో ఒకటేమో కాశీ తీసుకెళ్ళి కాకి పెట్టేసిందండి. పెట్టిన దాని గురించి కోట్లింగాల గురించి ఇక్కడ ఈ గుడి ప్రతిష్ఠించారండి. భువనేశ్వరి అమ్మవారు ఉన్నారండి ఇక్కడ. భువనేశ్వరి అమ్మవారేమో శక్తిపీఠంలో 52వ శక్తిపీఠం అండి. ఇక్కడ అమ్మవారి పళ్ళు పడ్డాయండి. ఇక్కడ శ్రీచక్రం ఉందండి భువనేశ్వరి మాత గుడిలోని. రాముల వారి గుడి కూడా చాలా ప్రశస్తం అండి. కాశీని అద్దంలో చూసుకుంటే ఏంటో మన కోటిలింగేశ్వర స్వామి క్షేత్రం అలాంటిదండి. కాశీతో సమానం అండి. మన ప్రతిబింబాన్ని మనం చూసుకుంటే అద్దంలో మనం ఎలాగో ఈ స్వామిని చూస్తే కాశీలో చూసినట్లండి. అది పద్మాకర్ గారు చెప్పారండి ఉపన్యాసంలో ఒకసారి. చాలా మంచి క్షేత్రం అండి. ఇక్కడికి అడుగు పెట్టాలన్నా పూర్వజన్మ సుకృతం ఉండాలండి. అసలు కాశీతో సమానం అండి. ఈ దేవాలయంలో మేము సేవ చేసుకోవడం చాలా ఎన్నో జన్మలుగా పుణ్యం చేసుకుంటాను, కానీ ఇక్కడ సేవ చేయలేమండి. శ్రీరాముల వారు అయోధ్యకు వెళుతూ మార్గ మధ్యంలో ఈ కోటిలింగేశ్వర స్వామిని దర్శించుకుని ఇక్కడ కోటిలింగేశ్వర స్వామి వారికి క్షేత్ర పాలకునిగా కొలువై ఉన్నారు. రాజమహేంద్రవరంలో మహాదివ్యమైన భవ్యమైన క్షేత్రం ఉమాకోటిలింగేశ్వర స్వామి ఇక్కడ స్వయంభూగా వెలిసారండి. ఈ క్షేత్ర మహిమ చెప్పడం అంతా ఇంత కాదు. ఈ స్వామి మహిమ వర్ణించడం మానవుల తరం కాదండి. ఇక్కడ ఈ కార్తీక మాసం నెలల్లో కూడా విశేషమైన ఆరాధనలు, అభిషేకాలు, పూజలు, ధూపసేవ, ప్రాకార సేవ, ఆకాశదీప మహిమ, తర్వాత విశేషమైన అర్చనలు, లక్ష బిల్వార్చనలు, పూజలు విశేషంగా జరుగుతాయండి. స్వామికి ప్రాపత్కాలంలో బ్రహ్మముహూర్తం నుంచే అభిషేకాలు మొదలవుతాయండి. ఈ నెలలు కూడా చాలా దివ్యంగా భవ్యంగా స్వామికి విశేషమైన అభిషేకాలు జరుగుతాయండి. అమ్మవారు 54వ శక్తిపీఠం అమ్మవారి ఇక్కడ శ్రీచక్ర భువనేశ్వరి మాత అండి. అమ్మ దివ్యమైన మహిమ కలిగిన భువనేశ్వరి మాత అండి. శక్తిపీఠాలు 108 శక్తిపీఠాలు 54వ శక్తిపీఠం అమ్మవారిదండి. చాలా విశేషమైన క్షేత్రం అండి ఈ ఉమాకోటిలింగేశ్వర స్వామి. ఈ కోటిలింగేశ్వర స్వామి దేవాలయంలో అనేక అంతరాలయాలు ఉన్నాయి. అందులో ఒకటి ఈ వీరభద్రస్వామి ఆలయం. శివుని జటాజూటం నుంచి ఆవిర్భవించినటువంటి వీరభద్రస్వామి వారిని ఇక్కడ మనం దర్శనం చేసుకోవచ్చు. కొంతమంది భక్తులు వీరభద్రస్వామి వారిని కులదేవునిగా పూజిస్తారు. అటువంటి వారు ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా సరే వీరభద్రస్వామి వారికి మొదటిగా విభూతి పళ్ళు సమర్పిస్తూ ఉంటారు. ఈ స్వామివారిని ఒకసారి దర్శనం చేసుకుందాము. చూశారు కదా రాజమండ్రిలో ఉన్నటువంటి శ్రీ ఉమాకోటిలింగేశ్వర స్వామి దేవస్థానం యొక్క విశిష్టతలు. మరొక నెక్స్ట్ వీడియోలో ఇంకొక ఆలయ విశిష్టతలు తెలుసుకుందాము. కెమెరా పర్సన్ గణేష్తో సౌమ్య సైనింగ్ ఆఫ్. బాయ్.